సాయంత్రం 5 ఎండ తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కోడలు అనామిక నీళ్ల కోసం తప్పదు కదా అని కుండబట్టుకుని సెలయేటి వైపు వెళ్తుంటే ఒక చెట్టు కింద ఒక ముని కూర్చుని విసనకర్రతో విసురుకుంటూ ఉంటారు. అనామిక, ఒకసారిలా రామ్మా అని ముని పిలవగానే అనామిక ఆశ్చర్యంగా ఆ ముని దగ్గరకు వెళ్ళింది. చేతిలో ఉన్న కుండను పక్కన పెట్టి వినయంగా దండం పెట్టింది. స్వామిగారికి నమస్కారం. చెప్పండి స్వామి, పిలిచారు? నీ వంటగది బాధ నాకర్థమయ్యింది తల్లి. మీరు నిజంగా గొప్పోళ్ళు స్వామి. ముందుగా నా పేరు పెట్టి పిలిచారు. ఇప్పుడేమో నేను పడుతున్న బాధ గురించి చెప్పారు. మీకు చాలానే మహిమలున్నాయి. ఎన్ని మహిమలున్నా ఏం లాభం తల్లి? ఏ ఒక్క మహిమని మాకోసం మేము ఉపయోగించుకోలేం కదా. అలా ఎందుకు స్వామి? మాకున్న మహిమలన్నీ మానవలోకంలోని మంచితనం కోసమే వాడాలి తల్లి. అవునా స్వామి? అవునమ్మా. అయితే స్వామి, నా వంటగది బాధ తీరే మార్గం చెప్పరు? నీది మామూలు బాధ కాదు తల్లి. నీ అత్తగారితో పందెం కట్టి ఓడిపోయావు కదా. అవును స్వామి. అందుకే కదా అనామిక, చల్లని కూలర్ కింద వాళ్ళుండి వేడిగా ఉండే వంటగదిలో నిన్నుంచుతున్నారు. అవును స్వామి, నిజంగానే తల్లి కొడుకులిద్దరూ ఒకటైపోయి నన్ను ఓడించేశారు. నా భర్త నా మాట వింటాడు అనుకున్నాను, కానీ నా మాట వినలేదు. తల్లి మాట విని డబ్బులు పెట్టి కూలర్ కొన్నాడు. ఇంట్లో వాళ్ళు ఆ కూలర్ నుంచి వస్తున్న చల్లని గాలికి హాయిగా ఉంటున్నారు. నన్ను మాత్రం కిచెన్లో ఉండమని చెప్తున్నారు స్వామి అని చెబుతూ అనామిక బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అనామిక బాధ విని ఆ ముని జాలిపడుతూ, నీలాంటి బాధ ఏ ఇంటి కోడలికి రాకూడదు తల్లి. అవును స్వామి, ఇప్పుడు నా కిచెన్ బాధ తీరేది ఎలా? నీ బాధ తీర్చటం నాకు చిటికెలో పని తల్లి. మరింత ఆలస్యం ఎందుకు స్వామి? ఒక చిటికేసి నా కిచెన్ బాధని తీర్చండి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నా కిచెన్ ఎప్పుడు చల్లగా ఉండేలా చూడు స్వామి. అనామిక, నేను నీ బాధని తీర్చాలంటే నువ్వు నా బాధని తీర్చాలి అని ముని అనగానే అనామికకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టి, స్వామి, మీరన్నది నాకేమీ అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పండి స్వామి. నువ్వు విన్నది నిజమే తల్లి. నేను నీ బాధ తీర్చాలంటే నువ్వు నా బాధని తీర్చాలి. ఎన్నో మహిమలున్న మీకు కూడా బాధలుంటాయా స్వామి? ఎన్నో మహిమలున్నప్పటికీ మేము కూడా సగటు మనుషులమే కదా తల్లి. అందుకే మాకు బాధలుంటాయి. ఆ బాధకి కన్నీళ్ళొస్తాయి తల్లి. నిజమే స్వామి. ఇంతకీ మీ బాధ ఏమిటి స్వామి? ఏముంది, ఎండాకాలం తల్లి అని ముని చెప్పగానే అనామిక అసహనంగా ముఖం పెట్టి, సరిపోయింది స్వామి. నా బాధ ఎండాకాలం, మీ బాధ ఎండాకాలం. నా బాధని మీరు చిటికెలో తీరుస్తానని అన్నారు. కానీ నేను ఎన్ని చిటికెలేసినా, ఎన్ని యుగాలు తపస్సు చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా మీ ఎండాకాలం బాధని తీర్చలేను స్వామి. తొందరపడకు తల్లి, బాగా ఆలోచించు. ఒక పగటిపూట మాత్రమే నేను కావాలనుకున్నప్పుడు చల్లగా ఉండేలా ఏర్పాటు చేస్తే నీ వంటగది బాధని చిటికెలో తీర్చేస్తాను. పగటిపూట మీరు అనుకున్నప్పుడు చల్లగా ఉండేలా ఏర్పాటు చేయాలా? ఎలా? ఎలా అని నన్నడిగితే ఎలా తల్లి? నువ్వే ఆలోచించు. నీకు వచ్చిన ఆలోచన గురించి నాతో చెప్పు. అది నాకు నచ్చితే అప్పుడు నువ్వు ఏర్పాటు చెయ్యొచ్చు అని ముని చెప్పగానే అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది. అలా ఆలోచన చేస్తూ సెలయేటి గట్టు వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ముని దగ్గరకు వచ్చింది అనామిక. అలా అక్కడక్కడే తిరుగుతూ ఉండేది. సరిగ్గా అప్పుడే ఇంట్లో కూలర్ వేసుకొని అందరూ కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. నానమ్మ, నేనెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను అని కిచెన్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికొచ్చాడు హరీష్. కిచెన్లో ఉన్న తల్లి అనామిక కోసం చూశాడు. కాని అనామిక ఎక్కడా కనిపించలేదు. నీళ్లు తాగి ఫ్రిడ్జ్లో బాటిల్ని పెట్టేసి శారద దగ్గరికొచ్చాడు. నానమ్మ, మమ్మీ కిచెన్లో లేదు నానమ్మ. నేల కోసం వెళ్ళిందిలేరా, నువ్వు సినిమా చూడదా అని చెప్పగానే హరీష్ ఏమీ మాట్లాడకుండా సినిమా చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ముని దగ్గర అనామిక ఉండి ఇలా అంటుంది. స్వామి, నీ మహిమలు మీకోసం కాకుండా మా కోసం వాడుకోవచ్చు కదా. అవును తల్లి, కానీ 3 అవకాశాలుంటాయి. బాగా ఆలోచించుకుని అడుగు. స్వామి, ఇప్పుడు నేను నా కిచెన్ బాధని తీర్చమని అడగడం లేదు. మీ బాధని తీర్చడానికి
నా కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు అర్థమైంది అనామిక, అడుగు తల్లి స్వామి, నీళ్ళల్లో మునిగిపోకుండా గొడుగున్న ఒక పడవ కావాలి అని చెప్పగానే సెలయేటి ఒడ్డున గొడుగున్న పడవ ప్రత్యక్షమవుతుంది. అది చూసి అనామిక చాలా సంతోషపడుతుంది. అప్పుడు స్వామీజీతో ఇలా అంటుంది. స్వామి, మీరు పగటిపూట నీళ్లు మునిగిపోకుండా నీళ్ళల్లో తేలియాడుతూ ఉండే గొడుగు పడవలో మీరుండండి. నీళ్ళల్లో ఎప్పుడు ఉంటారు కనుక మీకు ఎండ కొట్టదు. ఎప్పుడు చూడు మీరు చల్లగానే ఉంటారు. అంతలాగా ఉడుకుపోత కూడా మీకుండదు. ఇలా మీ బాధ తీరుతుంది స్వామి అని అనామిక చెప్పగానే ఆ మునిగారికి అనామిక చెప్పిన ఆలోచన బాగా నచ్చింది. వెళ్ళి గొడుగున్న ఆ పడవలో కూర్చుంటారు. గొడుగు పడవ నీళ్లలో తిరుగుతూ ఉండగా చల్లగా ఉంటుంది. గాలి కూడా చల్లగా వస్తుంది. మునికి నచ్చింది. ముని మురిసిపోతూ, బాగుంది తల్లి, ఇప్పుడు నేను నీ వంటగది బాధని తీరుస్తాను. అలాగే స్వామి. చెప్పమ్మా, నీ వంటగదిని ఎలా ఉండాలనుకుంటున్నావు? స్వామి, రాత్రి పగలు అనే తేడా లేకుండా, కరెంటుతో పని లేకుండా ఎప్పుడు చూడండి చల్లగానే ఉండాలి. మా వాళ్ళంతా నేను కిచెన్లోకి వస్తానని గోల చేయాలి. నన్ను బ్రతిమిలాడుకోవాలి. అలా ఉండాలి స్వామి నా కిచెన్ అని అనామిక కోరుకుంటుంది. అప్పుడు ముని బాగా ఆలోచించి కళ్ళు మూసుకొని కుడి చేతిని ముందుకు చాపి ఏదో మంత్రం చదువుతాడు. అంతే, ఆ ముని చేతిలో ఒక ఐస్ గడ్డ ప్రత్యక్షమవుతుంది. అనామిక, ఈ ఐస్ గడ్డని తీసుకెళ్ళి నీ వంటగదిలో ఉంచుకో. అప్పుడు నీ వంటగది మొత్తం ఐస్ వంటగదిలా మారిపోతుంది. నువ్వు అడిగినట్టు కరెంటుతో సంబంధం లేకుండా ఎప్పుడూ చల్లగా ఉంటుంది. అసలు ఐస్ ఏమాత్రం కరగదు అని చెప్పి తన చేతిలో ఉన్న ఐస్ గడ్డని అనామికకిస్తాడు. అనామిక ఆ ఐస్ గడ్డ తీసుకుని సంతోషపడుతూ, స్వామి, నేను వద్దనుకుంటే మొత్తం పోతుంది కదా? అవును అనామిక, నువ్వు వద్దనుకుంటేనే పోతుంది. కానీ రమ్మని పిలిస్తే మాత్రం మళ్ళీ రాదు. అది బాగా గుర్తుపెట్టుకో. ఇక నీ అవకాశాలైపోయాయి, ఇక సెలవు అని చెప్పగానే ముని కూర్చున్న గొడుగు పడవ సెలయేటిలో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇక అనామిక ఆలస్యం చేయకుండా తీసుకెళ్లిన కుండని మర్చిపోయి ఐస్ గడ్డని పట్టుకుని కిచెన్లోకి వస్తుంది. ఐస్ గడ్డని అక్కడ పెడుతుంది. అంతే, కిచెన్ మాత్రమే ఐస్ కిచెన్లా మారిపోతుంది. అనామికకి చాలా చల్లగా ఉంటుంది. తను ఇక నమ్మలేకుండా ఉంటుంది. ఇది నిజమా కలా? ఇంకా నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఉన్నవాళ్లు శారదా, ప్రసాదు, రమేషు, పిల్లలు హరీషు, భవ్యలు కిచెన్ ఐస్ కిచెన్లా మారిపోవటం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ కిచెన్లోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అత్తగారు శారద కిచెన్లోకి రావటానికి అడుగు పెడుతూ ఉండగా, అత్తయ్య, నా ఐస్ కిచెన్లోకి రావద్దు. ఒకవేళ రావాలంటే మాత్రం 500 రూపాయల ఫైన్ కట్టి రావాల్సి ఉంటుంది. ఫైన్ కడతారా? ఐస్ కిచెన్లోకి రాకుండా ఉంటారా అని అనామిక అనగానే శారద ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. ఏంటి కోళ్ళ, నీ ఐస్ కిచెన్లోకి రావాలంటే 500 రూపాయల ఫైన్ కట్టాలా? వామ్మో, నా వల్ల కాదు. నేను నీ ఐస్ కిచెన్లోకి రాను చూడు. నాకు కావాల్సింది కూడా అదే అత్తయ్య. ఏదో సరదాగా బెట్టు కట్టుకున్నాం, మీరు గెలిచారు, నేను ఓడిపోయాను. అది మీరు సీరియస్గా తీసుకొని నన్ను అసలు కిచెన్లో నుంచి కూలర్ దగ్గరికే రానివ్వడం లేదు. కిచెన్లోనే ఉండాలని వార్నింగ్ కూడా ఇచ్చారు కదా అని కోడలు అనామిక అంటుంటే శారద మౌనంగా ఉండిపోయింది. నేనప్పటికీ చెప్తానే ఉన్నాను కదా శారద, నువ్వే వినిపించుకోలేదు. తమాషా పందెం తమాషాగా ఉంటేనే బాగుంటుంది, ఇట్ట సీరియస్ చేయొద్దని ముందే చెప్పాను అని అంటూ ఉండగా పిల్లలు హరీషు, భవ్యలు మధ్యలో కల్పించుకుంటారు. మమ్మీ, నేను చెల్లి రావచ్చు కదా? వస్తాం మమ్మీ. అయ్యో పిల్లలు, మిమ్మల్ని రావద్దని నేనంటానా తల్లి? మీరు రావచ్చు. మావయ్య, మీరు కూడా రావచ్చు అని చెప్పగానే హరీషు, భవ్య, ప్రసాదులు ఆ ఐస్ కిచెన్లోకి వెళ్తారు. అక్కడ చాలా చల్లగా ఉంటుంది. ప్రసాదు, పిల్లలు, హరీషు, భవ్య ఐస్ కిచెన్ని మెచ్చుకుంటూ ఉంటే అనామిక వేడివేడిగా అప్పుడే టీ పెడుతుంది. అత్తయ్య, ఏవండి, ఇక మీరు కూడా రావచ్చులేండి. కూల్ కూల్ ఐస్ కిచెన్లో వేడివేడి టీ తాగుదురు రండి అని చెప్పగానే శారదా, రమేష్లు కూడా ఐస్ కిచెన్లోకి వెళ్తారు. ఇక ఆ రోజు నుంచి అనామిక ఐస్ కిచెన్లోనే వంట చేస్తూ ఆ ఇంట్లో అందర్నీ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఈ సమ్మర్లో వాళ్ళకి ఎండతాపం తెలియకుండా ఆ మునీశ్వరుడు ఇచ్చినటువంటి వరం వల్ల చాలా సంతోషంగా ఐస్ కిచెన్లో ఆనందంగా గడిపేస్తూ ఉంటారు. అది సాయంత్రం వేళ. ఐస్ ఫ్యాక్టరీ ముందు అత్తాకోడళ్ళు శారదా, అనామికలు నిలబడి ట్రక్కు కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.
అత్తయ్య, ఆ ట్రక్ డ్రైవర్కి మన మీద జాలి దయ లేవు. 4 గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడు 5:30 అవుతున్నా కూడా ఇంకా రావడం లేదు. చూడండి. ఆవేశపడబాక్కోళ్ళ, ఓపిక చాలా అవసరం మనిషికి. దాదాపుగా 1:30 నుంచి ఓపికతో ఎదురు చూస్తూనే వచ్చానత్తయ్య. ఇక నా వల్ల కాదు. నిలబడి నా కాళ్ళు లాగుతున్నాయి. అట్టా చెప్పుకోవాలా? ట్రక్ వచ్చే వరకెళ్ళి కూర్చోపో. ట్రక్ రాగానే నిన్ను పిలుస్తానులే. అప్పుడిద్దరం కలిసి లోడ్ చేసుకుందాం. అక్కడ ఇక్కడ కూర్చోలేనత్తయ్య. ట్రక్ కోసం ఎదురు చూడడం నా వల్ల కాదు. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ట్రక్ వచ్చిన తర్వాత ఐస్ బ్లాక్స్ని మీరొక్కరే లోడ్ చేసి ఇంటికి వచ్చేయండి. మరి నీకు దండం పెడతానే, అంత పని చేయబాకే కోళ్ళ. ఒక్కదాన్ని లోడ్ చేయడం నా వల్ల కాదు. కొంతసేపు ఎదురు చూద్దాం కోళ్ళ. 6 గంటల వరకు ట్రక్ గనక రాకపోతే సూపర్వైజర్ గారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం. సరే అత్తయ్య, 6 గంటల వరకైతే ఎదురు చూస్తాను. ఆ తర్వాత మీరు ఎంత చెప్పినా గాని నేను వినను. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనామిక ట్రక్ వచ్చే రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. సూపర్వైజర్ మనోహర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శారద గారు, ఇంకా ట్రక్ రాలేదా? లేదు సారు, వస్తానని చెప్పి దాదాపుగా 1.5 గంట దాటింది సారు. ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి సారు. ఫోన్ ఎందుకు శారద గారు? వస్తానని చెప్పాడు కదా, వస్తాడులేండి. ట్రక్ డ్రైవర్ గోవింద్ మాటంటే మాటే శారద గారు, వస్తాడుండండి. సార్, మా అత్తయ్య మీతో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అవునా? ఏ విషయం గురించి అనామిక గారు? ట్రక్కు గురించి సార్. ఇప్పుడే చెప్పానుగా, గోవింద్ వస్తానని చెప్పాడు కదా. సార్, 6 గంటల వరకు ట్రక్ కోసం చూస్తామండి. అప్పట్లోపు గనక ట్రక్ వస్తే లోడింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ట్రక్ గనక రాకపోతే ఎలాంటి లోడ్ చేయకుండా వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీతో మేము చెప్పలేదని మాత్రం మమ్మల్ని అనొద్దు సార్ అని మా అత్తయ్య మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది సార్ అని అనామిక అంటూ ఉండగా అత్తగారు శారద ఆశ్చర్యంగా తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మ నా కోళ్ళ, నువ్వు చెప్పాలనుకున్న మాట పూర్తిగా చెప్పేసి చివర్లో నేనన్నట్టుగా చెప్తావా? నువ్వు మాత్రం భలే తెలివైన దానివే అని అనుకొని పైకి మాత్రం మనోహర్ని చూస్తూ, సార్, నా ఉద్దేశం ఏమిటంటే... అర్థమైంది శారద గారు. సరే, మీరు చెప్పినట్టుగా 6 గంటలలోపు వస్తే ఐస్ బ్లాక్స్ని లోడ్ చేసి ఇంటికెళ్ళండి. లేదంటే ఇప్పుడు ఇంటికెళ్ళిపోయి రేపు మార్నింగ్ వచ్చి 2 లోడ్స్ చెయ్యాలి. సరేనా? మరి అలా ఒప్పుకుంటారా? ఏమంటావు కోళ్ళ? వద్దులే అత్తయ్య, ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం. అందుకే గోవిందు ట్రక్కు తీసుకొచ్చే వరకు ఉండండి. ఆ ట్రక్కును లోడ్ చేసి వెళ్ళండి. కావాలంటే సార్తో మాట్లాడి కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పి మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అత్తయ్య, సూపర్వైజర్ నుంచి మనకి కావలసిన సమాధానం వచ్చేసింది కదా. వెంటనే గోవింద్కి ఫోన్ చేసి 6 గంటలకి రమ్మని చెప్పండి. అలాగే కోళ్ళ అని శారద చెప్తూ ఉండగా ట్రక్కు తీసుకుని గోవింద్ వచ్చాడు. అది చూసి అత్తాకోడళ్ళు నిరాశగా ముఖాలు పెట్టారు. ట్రక్కు దిగిన గోవిందు సంతోషపడుతూ, శారదత్తయ్య, నేనొచ్చేశాను అని అంటాడు. శారద కోపంగా చూస్తూ, ఇంకోసారి అత్తయ్య అని గనక పిలిచావంటే నోట్లో ఐస్ మొక్కలేసి స్టిక్కర్ వేస్తాను, జాగ్రత్త. అనామిక, నాకు సెల్లవుతుంది. అప్పుడు మీరు నాకు అత్తయ్య అవుతారు కదా అత్తయ్య. పోనీలే అత్తయ్య, ఎలాగో వచ్చాడు కదా, ఐస్ బ్లాక్స్ని లోడ్ చేసేద్దాం. సర్లే కోళ్ళ అని చెప్పి అత్తాకోడళ్లతో డ్రైవర్ గోవింద్ కూడా నెత్తిన ఐస్ బ్లాక్స్ని ఫ్యాక్టరీలో నుంచి మోసుకొచ్చి ట్రక్కులో వేస్తూ ఉంటాడు. మనోహర్ ట్రక్ దగ్గరికి వచ్చాడు. అలా కొంత సమయం తర్వాత ట్రక్కు ఐస్ బ్లాక్స్తో నిండిపోయింది. గోవింద్ అక్కడి నుంచి ట్రక్కు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అత్తాకోడళ్ళు తాము తీసుకెళ్లిన లంచ్ డబ్బాల సంచులు పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. మనకి ఈ ఐస్ ఫ్యాక్టరీలో పనుంది కాబట్టి 2 పూటలైనా అన్నం తినగలుగుతున్నాం. లేదంటే ఎట్ట ఉండేదో కదా కోళ్ళ మన పరిస్థితి. అవునత్తయ్య, మావయ్య ఆయన కూలి పనులకెళ్ళి తీసుకొచ్చే డబ్బులకి మన డబ్బులు కూడా తోడవుతున్నాయి కనుకే మనకి కష్టం కూడా తెలియట్లేదు. దేవుడు ఎట్టాగే సుదర్శన్ బాబు గారిని చల్లగా చూడాలి. అవునత్తయ్య, సుదర్శన్ బాబు గారు చల్లగా ఉంటేనే కదా మనం కూడా చల్లగా ఉంటాము అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు. ఇంటి బయట లైటు వెలుగుతూ ఉంటుంది. వాకిట్లో ప్రసాదు మంచంలో కూర్చొని హరీషు భవ్యలకు కథ చెప్తూ ఉంటాడు. పిల్లలు ఇంటికొచ్చిన నానమ్మ శారదని
తల్లి అనామికాని చూసి సంతోషపడతారు. మమ్మీ, తాతయ్య మాకు బోలెడు కథలు చెబుతున్నాడు. తాతయ్య చెబుతున్న కథల నుంచి మీరేం నేర్చుకోవాలో మీకు తెలుస్తోందా? తెలిసింది మమ్మీ. మోసం చేయకూడదని, అత్యాశకు వెళ్ళకూడదని, అవినీతిని అలవాటు చేసుకోకూడదని, అనుబంధం కూడా ఎంతో గొప్పది. మనీ లేని మమకారం ఎప్పటికీ మాయని మచ్చలా ఉంటుందని, ఇలా ఎన్నో విషయాలు నేను అన్నయ్య తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, అర్థం కూడా చేసుకుంటున్నాం మమ్మీ. ఆచరణలో కూడా పెట్టాలి బాబు, అప్పుడే మీరు మరింత సంతోషంగా ఉంటారు. అలాగే మమ్మీ. మీ తాతయ్య దగ్గర చాలా కథలున్నాయి పిల్లలో, బాగా నేర్చుకోండి అని చెప్పి అత్తాకోడళ్ళు ఇంట్లోకి వెళ్లారు. తల ఒక వంట పని చేస్తూ ఉంటారు. అరగంట తరువాత అందరూ కూర్చొని సంతోషంగా అన్నం తింటారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు శారద, అనామిక ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు. పనివాళ్లు బయటే కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసి అయోమయంగా, ఏమే కమలా, లోపలికెళ్ళి పని చేయకోకుండా ఎక్కడ కూర్చున్నారెందుకు? మనోహర్ బాబు వచ్చి మీతో మాట్లాడదుంది, అప్పటి వరకు ఎవరు పని చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు శారద పిన్ని. అవునా, నేను లోపలికెళ్ళి తెలుసుకొని వస్తానుండండి అని అంటూ ఉండగా మనోహరు, సుదర్శను ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అందరూ జాగ్రత్తగా వినండి, నేను ఈ ఐస్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నాను అని సుదర్శన్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. వేరే వాళ్ళు ఇక్కడ మరొక కంపెనీ పెట్టుకుంటారు. నేను సంపాదించింది మొత్తం జీతాలుగా ఇవ్వటానికి సిద్ధంగా లేను. కాకపోతే ఇంతకాలం మనం ఒక కుటుంబంలా ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఉంటే చెప్పండి, అందుకు కావాల్సిన పెట్టుబడి నేనిస్తాను. అయ్యా, నేను ఒక చెరుకు బండిని పెట్టుకుందాం అనుకుంటున్నానయ్యా అని చెప్పగానే అందుకు లెక్కవేసి కమలకు డబ్బులిస్తాడు. కమల సంతోషపడి ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తమకు ఆసక్తి ఉన్న వ్యాపారం గురించి చెప్పి వాళ్లకి కావాల్సిన డబ్బుల్ని తీసుకెళ్లిపోతారు అక్కడున్నవాళ్లు. ఇక చివరికి అత్తాకోడళ్ళిద్దరూ మిగిలారు. సుదర్శన్ వాళ్ళిద్దరినీ చూసి, అత్తాకోడళ్ళు మీరేం చేద్దామనుకుంటున్నారు? అదే బాబు, ఏం చెప్పాలో, ఏ వ్యాపారం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అనామిక, నీక్కూడా ఎలాంటి వ్యాపారం పెట్టుకోవాలని లేదా తల్లి? సార్, నేను అప్పటినుంచి సీజన్ బట్టి నడిచే వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నాను. అదీకాక ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఏది ఎక్కువ సేల్ అవుతుందా అని ఆలోచన చేస్తున్నాను. చూడు తల్లి, నేనొక వ్యాపారం గురించి చెబుతాను. ఇది సమ్మర్లో ఎక్కువగా నడుస్తుంది, మిగతా సమయాలలో కొంచెం తక్కువగా నడుస్తుంది. ఐస్ క్రీం అంటే ఇష్టమున్న వాళ్ళు ఏ కాలంలోనైనా ఐస్ క్రీం తింటారు. ఐస్ కోలా అంటే ఇష్టమున్న వాళ్ళు ఉంటారు, తింటూ ఉంటారు. అందుకని నువ్వు ఐస్ కోలా పెట్టుకో తల్లి. అదెలా చేయాలో నాకు తెలీదు బాబూ. నేను నేర్పిస్తాను. మనోహర్, ఒక సెంటర్ చూసి అనామిక ఐస్ కోలా పెట్టించు. నేనక్కడికొచ్చి ఎలా చెయ్యాలో చెప్తాను. అలాగే సార్. ఇక శారద గారు, ఈ డబ్బులు మీకు. మీరెలాగూ వ్యాపారం చేసుకోలేరు కాబట్టి ఈ డబ్బుని బ్యాంకులో దాచుకోండి. నెల నెలా కొంత వడ్డీ వస్తుంది, అది మీకు పెన్షన్లా పనిచేస్తుంది అని చెప్పి శారదకి డబ్బులిస్తాడు. అత్తాకోడళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2 రోజుల్లో సుదర్శన్ గారు చెప్పినట్టు మనోహర్ అనామికకి ఐస్ కోలా వ్యాపారాన్ని పెట్టిస్తాడు. అక్కడ సుదర్శన్ ఎలా చెయ్యాలో అనామికకి వివరంగా చెప్తాడు. అనామిక శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది. అలా ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత, సార్, నాకు పూర్తిగా ఐస్ కోలా ఎలా తయారు చేయాలో తెలిసిపోయింది సార్. నాకైతే పూర్తిగా అర్థమైంది. ఇక నేను తయారు చేసి అమ్ముకుంటాను సార్. దగ్గరుండి మీరు నాకు తండ్రిలా నేర్పించినందుకు, నాతో వ్యాపారం పెట్టించినందుకు మీకు జన్మ అంతా రుణపడి ఉంటాను సార్. ఇక నేను అమెరికాలో ఉన్న నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. మీరెక్కడ ఉన్నా ఎలా ఉన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుదర్శన్ ఆ ఐస్ కోలా బండి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి పేద కోడలు అనామిక ఐస్ కోలా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అత్తగారు శారద అనామిక ఐస్ కోలా వ్యాపారం చేస్తున్న దగ్గరే ఒక ఐస్ క్రీం బండి పెట్టుకొని ఐస్ క్రీం అమ్ముతూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు తమకు తోచిన విధంగా వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు.